ఈరోజు కథ మంత్రాల మహంకాళయ్య. చోడవరం గ్రామంలో మల్లమ్మ అనే ఆవిడ ఉండేది. ఆమె భర్త ఒక చిన్న రైతు. వారికి ముచ్చటగా 3 పిల్లలు. భర్తకు చేదుడు వాదుడుగా ఉంటూ అత్తమామలను అపురూపంగా చూసుకుంటూ ఏ చిక్కు చింత లేకుండా ఉండేదామె. ఉన్నట్టుండి ఒక రోజున మల్లమ్మ మంచాన పడింది. లంకణం పరమౌషధం అనుకుని ఏ మందులు ఇప్పించక మొదట్లో ఆమెను పస్తులుంచారు. నీరసించిపోయింది. కానీ మల్లమ్మకు జబ్బు తగ్గలేదు. ఇక లాభం లేదని పొరుగురి వైద్యుడి మంగాచారిని పిలిపించారు. ఆయన ఇచ్చిన కషాయం గుళికలు పనిచేయలేదు. ఈ స్థితిలో పిలవని పేరంటంగా మంత్రాల మహంకాళయ్య వచ్చి మల్లమ్మ కేసి కొంచెంసేపు కన్నర్పకుండా చూసి, మల్లమ్మ భర్తతో, నీ భార్యకు పట్టింది దెయ్యం, రోగం కాదు. ఆ దెయ్యం కూడా మరేదో గ్రామానిది కాదు, మన గ్రామానిదే, చుక్కమ్మ అన్నాడు. చుక్కమ్మ పేరు వింటూనే అక్కడ ఉన్న వాళ్లతో పాటు మల్లమ్మ భర్త బెదిరిపోయాడు. ఆ చుక్కమ్మ 6 నెలల కిందట చీకటి పడుతున్న వేళ చెరువుకు నీళ్లకు పోయి తిరిగి రాలేదు. తెల్లవారాక ఆమె శవం చెరువులో తేలుతూ ఉంది. గ్రామంలో కొందరు అది ఆత్మహత్య అన్నారు, మరికొందరేమో హత్య అన్నారు. మరికొందరు ఆమె నీళ్ల అంచున ఉన్నప్పుడు పాకుడు రాళ్ల మీద కాళ్ళు మోపి జారి నీట మునిగిపోయిందన్నారు. అయితే చుక్కమ్మ దెయ్యం అయిందంటావా అన్నాడు మల్లమ్మ భర్త వణుకుతూ. కాకేం చేస్తుంది మరి? పొద్దుగుకేవేళ గ్రామానికి తూర్పు వైపున ఉన్న చెరువులో మునిగిపోయిన వాళ్ళు దయ్యాలవుతారని శాస్త్రం చెబుతుంది అని మహంకాళయ్య చెప్పాడు. అక్కడి నుంచి వేగంగా వెళ్ళిపోయాడు మహంకాళయ్య. మల్లమ్మకు దయ్యం పట్టిందన్న మరుక్షణం నుంచి అందరికీ మల్లమ్మలో ఆ లక్షణాలు కనిపించసాగాయి. పిల్లలు అల్లరి చేస్తే అసలే నీరసంగా ఉన్న ఆమెకు కోపం వచ్చి అరిచేసేది. ఆ అరుపులు కేకలు దయ్యం పట్టిన లక్షణాలే అన్నారు. ఈ గొడవంతా విన్న ఊరి బడిపంతులు రామయ్య మల్లమ్మ భర్తతో, భూత వైద్యుల బడాయి మాటలు పట్టించుకోకండి, శుభ్రంగా 3 పూటలా తిండి పెట్టండి, బలం వస్తే మల్లమ్మ మామూలు మనిషిలాగా తిరుగుతుంది అని సలహా ఇచ్చాడు. ఆ సలహా మల్లమ్మ భర్తతో పాటు ఎవరికీ నచ్చలేదు. ఒక బంధువు ఆంజనేయుడి పేరు చెబితే దయ్యం టక్కుమని పారిపోతుందంటే ఒక రాత్రి వేళ ఆరు బయట రామాయణం తోలుబొమ్మలాట మల్లమ్మ ముందు ఆడించారు. నిద్ర ముంచుకురావడంతో మల్లమ్మ ఆ ఆటను కొద్దిసేపు మాత్రమే చూడగలిగింది. అది చాలదని మర్నాడు ఒక కోతులాడించేవాడిని పిలిపిస్తే వాడు 3 కోతుల చేత 3 గంటల పాటు ఆటలాడించాడు. అది చూసి అంత జబ్బులోనూ మల్లమ్మ విరగబడి నవ్వింది. అది మల్లమ్మకు పట్టిన దయ్యం నవ్వే అన్నారు కొందరు. ఇది కాదని మల్లమ్మ భర్త బంధువు ఒక ఆయన చెరువు కట్ట పక్కన ఉన్న మహంకాళయ్య పూరిపాకకు వెళ్ళారు. మహంకాళయ్య వాళ్ళను చూస్తూనే, మీరు ఏదో ఒకనాడు నా దగ్గరకు వస్తారని నాకు తెలుసు. ఒకవేళ మీరు రాకపోయినా నేనే వచ్చి ఉండేవాణ్ణి. ఎందుకంటే ఇంత గొప్ప భూత వైద్యుణ్ణి నేను గ్రామంలో ఉండగా దెయ్యం మనుషులను పట్టి పీడించటం నాకు అవమానకరం అన్నాడు మహంకాళయ్య. ఆ దెయ్యంతో తోలుబొమ్మలాటలో ఆంజనేయ స్వామిని చూసి కూడా నా భార్యను వదిలిపోలేదు అన్నాడు మల్లమ్మ భర్త దిగులుగా. ఈ చిన్న విషయానికి ఆంజనేయుల వారి పేరు ఉచ్చరించటం అపచారం అంటూ మహంకాళయ్య చెంపలు వేసుకొని ఆ స్వామి డాకిని పిశాచాల మీద తన బలం ప్రయోగిస్తాడు గాని ఊరి దెయ్యం చుక్కమ్మ లాంటి దాని మీద మెరుపు లాంటి తన వాలాన్ని జులిపిస్తాడా? అజ్ఞానం అంటే ఇదే అంటూ సంచి ఒకటి భుజానికి తగిలించుకొని వాళ్ళ వెనక బయలుదేరాడు. అతడు ఇంట్లో ప్రవేశిస్తూనే పెద్దగా ఏవో మంత్రాలు చదివి సంచిలో నుంచి పసుపు కుంకుమలు నిమ్మకాయలు తీశాడు. తర్వాత పసుపు కుంకుమలతో నేల మీద ముగ్గు వేసి దాని మీద పెట్టిన పీట పైన మల్లమ్మను కూర్చోబెట్టాడు. ఈ పని పూర్తయ్యాక వినబడకుండా ఏవో మంత్రాలు చదువుతూ నిమ్మకాయలు కోసి మల్లమ్మ తల మీదుగా అటూ ఇటూ విసిరి వేపమండలు తీసుకొని మల్లమ్మ తల మీద వీపు మీద కొట్టసాగాడు. ఆ సమయంలో పట్నంలో చదువుకుంటూ ఉన్న మల్లమ్మ తమ్ముడు వెంకటేశం అక్కకు ఒంట్లో బాగాలేదని చూడడానికి వచ్చాడు. అతడు జరుగుతున్న ఘోరం చూసి మహంకాళయ్యను, కొట్టకు, ఇక ఆగు అంటూ గద్దించాడు. మహంకాళయ్య వేపమండల్ని జారవిడిచి వెంకటేశం కేసి చురచురా చూస్తూ, బస్తీ చదువులు కుర్రవాళ్లను పాడు చేస్తాయనడానికి ఇతడే సాక్ష్యం. సరే, రేపు ఈ వేళకే వస్తాను అని క్షణమాగి
మల్లమ్మ భర్తతో రేపు పొద్దున స్వయంపాకం పంపేటప్పుడు 5 రూపాయలతో పాటు ఎక్కడ తెల్ల ఈక అంటూ లేని నల్ల కోడి పెట్టను పంపటం మరవకు అని సంచి భుజాన వేసుకొని వెళ్ళిపోయాడు. ఆ పగలంతా వెంకటేశం తన బావని అడిగి జరిగిందంతా తెలుసుకున్నాడు. ఇరుగు పరుగులు అతడికి చెరువులో బలవన్మరణం చెందిన చుక్కమ్మ దెయ్యమైందని చెప్పారు. ఆ రాత్రి మహంకాళయ్య చాలా పెద్ద వేప మండలు తీసుకొని వచ్చాడు. వస్తువుని సంచిలోని సరంజామా అంతా నేల మీద పరిచి పెద్ద గొంతుతో, దారిన పోయే దానమ్మ దెయ్యమదా, మసిపూసుకున్న మారిడమ్మ దా, బూడిద బుగ్గల భూతమా దా, చక్కమ్మ చెల్లి చుక్కమ్మ దా అని కేకలు వేస్తూ మల్లయ్యకేసి వేపమండలు జుడిపించాడు. ఆ మరుక్షణం తెరిచి ఉన్న వాకిల్లో నుంచి వెంకటేశం 2 చేతుల్లో 2 చింతబరికలు పట్టుకొని సుడిగాలిలా లోపలికి చొరపడి గంతులేస్తూ, ఒరే మహంకాళ, నేను నువ్వు రమ్మన్న దయ్యాలలో దేన్ని కాను, చింతబరికల సాయమ్మను, చుక్కమ్మ నా తోబుట్టువు. ఆ రోజది చెరువులో మునిగిపోతుంటే నువ్వు కట్టెక్కి వినోదిస్తున్నావు. ఆ చుక్కమ్మనిప్పుడు నీ పూరిపాకకు నిప్పు పెట్టడానికి పోయింది. ఈ తెల్లవారుజామున వేగుచుక్క పొడిచేలోగా నువ్వు గ్రామం వదిలి పారిపోకపోయావో నిన్ను చింతనిప్పుల్లో వేసి వేయించుకు తింటాను అన్నాడు. ఇంతసేపు వెంకటేశం మాటలను నిలువెల్లా కంపించిపోతూ గుడ్లప్పగించి వింటున్న మహంకాళయ్య కదిలి ద్వారం కేసిపోతూ దండాలు సేయమ్మ, క్షమించు అంటూ బయటికి పరిగెత్తిపోయాడు. వెంకటేశం అతడి దారిని అడ్డగించి చింతబరికలతో 4 బాది వీధిలోకి తరివేశాడు. ఆ సమయంలో అక్కడ చేరిన వాళ్ళందరూ అంతా ఏదో చోద్యంగా ఉందే అనుకోసాగారు. అలసిపోయిన వెంకటేశ ఒక చెంబడు మంచినీళ్ళు తాగి అక్క మంచం పక్కన కూర్చున్నాడు. అప్పుడు అతడి బావ ఆశ్చర్యంగా, ఏరా వెంకు, చుక్కమ్మ తోబుట్టువు సాయమ్మ కూడా దెయ్యమయ్యిందా? ఇంతకు ఆవిడ నిన్నెందుకు పట్టిందన్నట్టు అని అడిగాడు. బావా, నమ్మే మూర్ఖులుంటే చచ్చిపోయిన వాళ్ళందరూ దెయ్యాలే. బండడి ఇంటి చాకిరీకి తోడు సరైన తిండి లేక అక్క జబ్బు పడింది. త్వరగా నీ పెద్ద కొడుకు పెళ్లి చేసి కోడల్ని తెచ్చుకో. ఆవిడ అక్కకు ఇంటి పనుల్లో సాయంగా ఉంటుంది. నేను అక్కను రేపే పట్నం తీసుకుపోతున్నాను. అక్కడ మంచి వైద్యులున్నారు. 1 నెల రోజుల్లో అక్కను ఎప్పటి మనిషిలాగా చేసి తీసుకొస్తాను అన్నాడు. అంతా నీ ఇష్టం, మీ అక్క ఇష్టం అంటూ మల్లమ్మ భర్త ఆప్యాయంగా వెంకటేశం వైపు చూశాడు. కథ సమాప్తం. పుల్లన్న శాస్త్రి పంచాంగం. ఒకానొకప్పుడు వియ్యంపేట జమీందారు ఏదుకృష్ణరాయ గారు తన కుమారుడికి యువరాజు పట్టాభిషేక మహోత్సవం ప్రకటించారు. 4 రోజుల పాటు జరిగిన పట్టాభిషేక మహోత్సవానికి కానుకల మీది ఆశతో బంధువులను వెంటబెట్టుకొని కవులు, పండితులు, పురోహితులు, కళాకారులు చాలామంది వచ్చారు. జమీందారు వారికొన్న పేరు ప్రఖ్యాతులను బట్టి వరుస క్రమంలో సన్మానాల జాబితా ఒకటి తయారు చేయించి దాని ప్రకారం ఎవరిని విడిచిపెట్టకుండా అందరినీ తగిన రీతిలో సత్కరించారు. అయితే పురోహితుల జాబితా వచ్చేసరికి పుల్లేటు కుర్రు నుంచి వచ్చిన పుల్లన్న శాస్త్రి అనే పురోహితుడు తన పేరు భారీ సంభావనలు ముట్టజెప్పలేదని పార్టీల పక్కననగా సామాన్య పురోహితులను స్థాయి జాబితాలో చివర చేర్చబడటం చూసి ఉడుక్కున్నాడు. ఆయన తన పేరు రాగానే యువరాజు వద్దకు వెళ్ళి యువరాజు ఇచ్చిన 4 వరహాల సంభావన పుచ్చుకొని, ప్రభు, మీరేవో కానుకలు ఇస్తారని ఈ 4 రోజుల నుంచి నేను ఎదురు చూడడం లేదు. నా గ్రామంలో పంచాంగం పట్టుకుని ఇల్లిల్లు తిరిగి తిది, వారం, నక్షత్రం చెప్పినా ఇంతకంటే ఎక్కువ సంపాదించగలను. నేను మిమ్మల్ని కించపరచటం లేదనుకుంటే మీ గ్రామంలో ఒక పురోహితుడిగా ఇప్పుడు మీరిచ్చిన సంభావన మీకు కానుకగా చదివిస్తున్నాను. శతమానం భవతి అంటూ ఆశీర్వదించి సంభావనను యువరాజు చేతిలో పెట్టేశాడు. అక్కడున్న వారందరికీ పుల్లన్న శాస్త్రి అహంకారం చూసి కోపం వచ్చింది. అయితే జమీందారు మాత్రం ప్రశాంతంగా, జమీందారు నది లాంటివాడు. ఆశ్రితులను వారు తెచ్చుకున్న పాత్రల పరిమాణాన్ని బట్టి నది నీరిచ్చినట్టే మేము కూడా వినికిడిని బట్టి తయారు చేసిన జాబితా ప్రకారం సంభావనలు ఇవ్వడం జరిగింది. మీరింతకన్నా ఎక్కువ సత్కారానికి పాత్రులైతే చెప్పుకునే విధానం ఇది కాదు.
నీరు తక్కువ వచ్చిందని పాత్రను నదిలోకి విసిరేస్తే నష్టపోయేది నది కాదు. ఏది ఏమైనా ఈ సమయంలో మీ ప్రవర్తన క్షంతవ్యం కాదు అన్నాడు. పుల్లన్న శాస్త్రి సిగ్గుపడ్డాడు. సభాముఖంగా ఆయన తన ప్రవర్తనకు క్షమాపణ చెప్పుకున్నాక జమీందారు ఆయనను పరీక్షించి అన్ని విధాలా యోగ్యుడని ప్రశంసించి తగిన విధంగా సత్కరించాడు. పుల్లన్న శాస్త్రి పట్టాభిషేక మహోత్సవం ముగిశాక పుల్లేటు కుర్రు గ్రామానికి వచ్చేశాడు. అహంకారంతో చేసిన పనినైనా యువరాజుకే కానుకలు చదివించిన విషయం పుల్లేటుగూరులో అందరినీ ఆకర్షించి పుల్లన్న శాస్త్రిని గ్రామంలో ప్రముఖుణ్ణి చేసింది. దాంతో ఆయనకు గర్వం మరింతగా పెరిగిపోయింది. జమీందారునే ధిక్కరించి సన్మానం పొందాడు. ఆయన గొప్పగా భావించాడు. ఆనాటి నుంచి ఆయన ధనిక పేద అనే తేడా చూడకుండా పెళ్లి చేయించిన, వ్రతం చేయించిన పురాణానికి హితం కోరేవాడు పురోహితుడు అన్న మాట మరచి 1కి 2 రెట్లు సంభావనను గుంజేశాడు. ఇలా ఉండగా పుల్లేటుకూరులో ఉండే తిక్కన అనే కవి తండ్రి కాలం చేశాడు. తిక్కన జమీందారు ఆశ్రమ కవుల్లో ఒకడు కావటం చేత జమీందారు 11వ రోజు కర్మకాండకు హాజరయ్యాడు. అది ముగిశాక పట్టలేని విచారంతో మునిగి ఉన్న తిక్కనను చూసి జమీందారు, మీరు పండితులు, అన్నీ తెలిసినవారు, తండ్రి లేని లోటు తీర్చలేనిదే, అయినా మీరింతగా బాధపడడం తగదు అన్నాడు. అందుకు తిక్కన్న, ప్రభు, ఈ ఇల్లు నా తండ్రి కష్టపడి కట్టుకున్నాడు. అందువల్లనే చివరి క్షణం వరకు ఆయనను ఈ ఇంట్లోని మంచం మీద ఉంచాను. ఆయన పోయిన నక్షత్రం మంచిది కాదు. ఇంటిని 4 నెలల పాటు వదిలేయాలని పురోహితులు వారు చెబుతున్నారు. మంచి నక్షత్రాలు, చెడ్డ నక్షత్రాలు అంటూ మనం కట్టుకున్న ఇంట్లో కాలధర్మం చెందే అవకాశం లేని మానవ జన్మ గురించి విచారిస్తున్నాను అన్నాడు. జమీందారు ఆయన కేసి జాలిగా చూస్తూ అప్పటికప్పుడు పుల్లన్న శాస్త్రితో పాటు మరికొందరు పెద్దలను సమావేశపరిచి, వాళ్లతో, నాకు మీరొక సహాయం చేయాలి. వాస్తుశాస్త్ర రీత్యా ఈ తిక్కన గారి ఇల్లు చాలా బాగుంది. నాకు కొంతకాలం పాటు ఈ ఇంట్లో ఉండాలన్న కోరిక కలిగింది. అందుకు కారణం ఇక్కడికి రాగానే నాలో ఏదో ప్రశాంతత కలిగింది. ఎన్నాళ్లగానో గూడు కట్టుకొని ఉన్న అశాంతి, ఆందోళన భావాలు పటాపంచలైనాయి. కానీ కవిగారు ఈ ఇల్లు విడిచిపెట్టాలని మీరు చెప్పినట్టు విన్నాను. దానికి మార్గాంతరం ఏమైనా ఉంటే చెప్పండి అన్నాడు. పుల్లన్న శాస్త్రి పెద్దలతో చర్చించి జమీందారుతో, ప్రభు, శాస్త్రాలు, ఆచారాలు అపస్తంభుడనే ముని ప్రవేశపెట్టాడు. అయితే దేశకాల ప్రాంతానుగుణంగా వాటిని మార్చుకోమని ఆయన చెప్పిన విషయం మాకు సమ్మతమే. కవిగారింటికి ఉదకశాంతి చేయించుకుంటే దోషం పోయి నివాసయోగ్యమవుతుంది అన్నాడు. జమీందారు ముసిముసి నవ్వులు నవ్వి వెంటనే పుల్లన్న శాస్త్రి ఆధ్వర్యంలో ఉదకశాంతి జరిపించి తిరిగి వెళ్ళిపోతూ పుల్లన్న శాస్త్రితో, మన ఆచార వ్యవహారాలలో అనాగరికం, ప్రస్తుత కాలానికి అభ్యంతరకరమైనదేమైనా ఉంటే వాటికి మార్గాంతరాలు సూచిస్తూ పంచాంగాలలో వివరణ ఇవ్వండి. నేను ఘనంగా సన్మానించి మంచి బహుమతి ఇవ్వదలిచాను అన్నాడు. ఈ విధంగా తిక్కని ఇల్లు వదిలిపోవనవసరం లేదని తేలిపోయింది. పుల్లన్న శాస్త్రి పండితులతో చర్చించి శుభకార్యాలలో సులువైన మార్పులు సూచిస్తూ పంచాంగం తయారు చేసి జమీందారు చేత ఘనంగా సన్మానించబడ్డాడు. కథ సమాప్తం. భూమయ్య సమస్య. కుబేరపురంలో భూమయ్య అనే పేరెన్నిక కన్న బట్టల వ్యాపారి ఉండేవాడు. ఆయనకు అనుకూలవతి అయిన భార్య, చేతికంది వచ్చిన కొడుకు, రూపవతి, గుణవతి అయిన కూతురు గల కుటుంబం. ఆయన కూతురు లక్ష్మిని పొరుగురు ధాన్యం వ్యాపారి అయిన శేషయ్య కొడుక్కి ఇచ్చి ఘనంగా పెళ్లి చేశాడు. ఆ తర్వాత ఆయన వ్యాపారాన్ని కొడుకు రమణయ్యకు అప్పచెప్పాడు. అత్తవారింట కూతురు సుఖంగా కాపురం చేస్తున్నది. తండ్రి అప్పగించిన బట్టల కొట్టును వృద్ధి చేసి విజయవంతంగా నడిపిస్తున్నాడు రమణయ్య. ఈ విధంగా ఏ చీకు చింత లేని సంసారం భూమయ్యది. అయితే హాయిగా కాలు మీద కాలు వేసుకొని కులాసాగా కబుర్లు చెబుతూ ఉండవలసింది పోయి ఎప్పుడూ తన గదిలో ఒంటరిగా కూర్చుని దిగులుగా ఉండసాగాడు భూమయ్య. క్రమంగా ఆయనకు ఆకలి మందగించింది. వేళకు సరిగా భోజనం చేయకుండా మానుకున్నాడు. రాత్రిళ్ళు నిద్రపోకుండా తనలో తాను ఏదో గొణుక్కుంటూ ఉండడం ప్రారంభించాడు. భార్య కానీ కొడుకు కానీ పలకరిస్తే విసుక్కోవడం మొదలుపెట్టాడు. భూమయ్య పరిస్థితి చూసి ఆయన భార్య బెంబేలు పడిపోయి చాలామంది వైద్యులకు ఆయన్ను చూపించింది. అన్ని పరీక్షలు చేసి ఆయనకు ఎలాంటి వ్యాధి లేదని,
వాళ్ళు తేల్చి చెప్పారు. ఒకవేళ తన భర్తకు గాలి సోకిందేమోనని భూమయ్య భార్య భూతవైద్యులను కూడా రప్పించి మంత్రాలు వేయించింది, తాయెత్తులు కట్టించింది. ఎన్ని చేసినా భూమయ్యలో మార్పు రాలేదు. ఇలా ఉండగా తీర్థయాత్రలు ముగించుకొని ఒకసారి భూమయ్యను చూసి పోదామని ఆయన వియ్యంకుడు శేషయ్య వచ్చాడు. ఆయనను చూస్తూనే భూమయ్య భార్య కళ్ళ నీళ్లు పెట్టుకుని, అన్నయ్య, మీ బావ ఆరోగ్యం ఈ మధ్య ఏమీ బాగుండటం లేదు. వెనుకటి రోజులే నయం. ఈ ఊరుకు వచ్చిన కొత్తలో బట్టల మూటను ఎత్తిన పెట్టుకొని వీధి వీధి తిరిగి అమ్ముకు వచ్చేవాడు. చాలీచాలని అద్దె కొంపలో ఉండేవాళ్ళం. వచ్చే ఆదాయం సరిపోయేది కాదు. ఆయన ఎంతో ధీమాగా కులాసాగా ఉండేవాడు. అదృష్టం కలిసొచ్చింది. బట్టల కొట్టు తెరిచాము. కొడుకు ప్రయోజకుడై తండ్రి వ్యాపారాన్ని చూసుకుంటున్నాడు. అమ్మాయి మీ ఇంట సుఖంగా ఉంది. ఇప్పుడు ఆయనకు ఏ సమస్యలు లేవు అంటూ ఇప్పటి భీమయ్య పరిస్థితి గురించి వివరంగా చెప్పింది. ఆమె చెప్పిందంతా శ్రద్ధగా విని శేషయ్య కాసేపు ఆలోచించి, నువ్వేమీ దిగులు పడకు, ధైర్యంగా ఉండు. మీ గ్రహబలం బాగున్నట్టు లేదు. త్వరలోనే అంతా సర్దుకొని బావ మళ్ళీ మామూలు మనిషి కాగలడనే నమ్మకం నాకుంది అని ధైర్యం చెప్పి భూమయ్యను పలకరించి తన ఊరుకు వెళ్ళిపోయాడు. పక్షం రోజులు గడిచాయో లేదో ఒకనాటి ఉదయం మూటముల్లే సర్దుకొని ముక్కు చీదేస్తూ పుట్టింటికి చేరుకున్న కూతురు లక్ష్మిని చూసి నివ్వెరపోయింది. భూమయ్య భార్య, ఏం జరిగిందే తల్లి, ఇట్లా చెప్ప పెట్టకుండా ఒంటరిగా ఊడిపడ్డావు? మీ ఆయనతో ఏమైనా గొడవ పడ్డావా అని అడిగింది భూమయ్య భార్య. ఏం చెప్పనమ్మా, మీ అల్లుడికి వ్యాపారంలో తీరని నష్టం వచ్చింది. అప్పుల వాళ్ల బాధకు తట్టుకోలేక బైరాగుల్లో కలిసిపోయాడు. ఇక తిరిగి రానని చీటీ కూడా పెట్టి మరియు ఇల్లొదిలి వెళ్ళిపోయాడు అంటూ లక్ష్మి శోకాలు పెట్టసాగింది. గదిలో ఉండి ఇదంతా వింటున్న భూమయ్య విసురుగా బయటకు వచ్చి, నీ మామ ఆ శేషయ్య ఏం అఘోరిస్తున్నాడు అని కోపంగా కూతుర్ని ప్రశ్నించాడు. మీకు ముఖం చూపించలేనని దిగులుగా గదిలో ముసుగు తన్ని పడుకున్నాడు నాన్న అంటూ లక్ష్మి కుమిలి కుమిలి ఏడవసాగింది. ఇక ఊరుకో తల్లి, ఆ శేషయ్య కొడుకు సన్యాసులోకానికి కలిసిన బైరాగుల్లో చేరిపోయినా వెతికి పట్టుకుని లాక్కొస్తాను, నువ్వే చూద్దువుగాని అంటూ భూమయ్య గోడకు ఉన్న చేతికర్ర తీసుకొని బాడుగు బండిలో వియ్యంకుడు ఊరికి ప్రయాణమయ్యాడు. ఆయన శేషయ్య ఇంటి గడప ఎక్కుతూనే శేషయ్యను గట్టిగా కేక వేసి పిలిచి గదిలో నుంచి బయటకు వచ్చిన శేషయ్యను చూస్తూనే చేతికర్రను గడప మీద గట్టిగా తటాయించి, లక్ష్మి చెప్పగా నీ కొడుకు నిర్వాకం విన్నాను. ఇక ఇప్పుడు చేయవలసిందేదో చేయాలి కానీ ముసుగు బిగించుకొని పడుకుంటే సరిపోతుందా? పద, ఇద్దరం వెళ్ళి వెతుకుదాం అంటూ శేషయ్యను బయలుదేరదీశాడు. ఇద్దరూ కలిసి ఆ చుట్టుపక్కల ఉన్న ఆశ్రమాలు, మఠాలు వెదికి ఒక మఠం దగ్గర బైరాగి వేషంలో ఉన్న లక్ష్మీ భర్తను పట్టుకున్నాడు. శేషయ్య కొడుకుతో ఏదో చెప్పబోయేంతలో భూమయ్య కల్పించుకొని, ఏమయ్యా అల్లుడు, ఆశ్రమాలు, మఠాలు, ఈ బైరాగి వేషాలు అంతో ఇంతో దైవభక్తి ఉన్న వాళ్ళ కోసం కానీ వ్యాపారంలో నిలువున దివాళా ఎత్తిన వాళ్ళ కోసం కాదు. వ్యాపారం అన్న తర్వాత లాభ నష్టాలు సహజం. అల్లుడు, నష్టం వచ్చిందని ఇంటిని కట్టుకున్న ఇల్లాలని వదిలి వెళ్ళిపోతారా ఎవరైనా? మళ్ళీ మంచి రోజులు వస్తాయి. వ్యాపారం ప్రారంభించు. కావలసిన పైకం నేను సర్దుతాను. అప్పుగానే అనుకో అని అల్లుడికి నచ్చజెప్పి అతడితో పాటు వియ్యంకుడు శేషయ్యను కూడా తన ఇంటికి తీసుకువచ్చాడు. బైరాగి వేషంలోనే అయినా తిరిగి వచ్చిన భర్తను చూసి లక్ష్మి అమితానందం చెందింది. భూమయ్య అల్లుడికి కూతురుకు కొత్త బట్టలు పెట్టి శేషయ్య చేతికి 25,000 ఇస్తూ, బావగారు, ఈ డబ్బుతో నీ కొడుకును మళ్ళీ ధాన్యం వ్యాపారం ప్రారంభించమను. నువ్వు కూడా ఉట్టినే చేతులు కట్టుకుని ఇంటి వాసాలు లెక్క పెట్టకుండా మా అల్లుడికి వ్యాపారంలో సాయపడుతూ ఉండు. అతడికి ఇంకా వ్యాపార అనుభవం చాలదని నా నమ్మకం అన్నాడు చిన్నగా నవ్వుతూ. ఈ మాటలకు శేషయ్య కూడా నవ్వుతూ డబ్బును తిరిగి భూమయ్య చేతిలో పెట్టి, మావాడు వ్యాపారంలో నష్టపోయిందేదీ లేదు బావా. కొడుకు బట్టల వ్యాపారం అప్పగించాక ఎప్పుడు ఇంట దిగులుగా కూర్చునే నీలో మార్పు తెచ్చేందుకు నేను, నా కొడుకు కలిసి ఆడిన నాటకం ఇదంతా అన్నాడు. కథ సమాప్తం.